Daily. Taste the Daily. శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్ట్ లోయర్ మిడ్ మానేరు డ్యాంలో ఉండాల్సిన నీటి కెపాసిటీ ఉండటం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ ప్రాజెక్టుల్లో పూడికతీత చేపట్టి నీటి కెపాసిటీ పెంచుతామని తెలిపారు. నూతన సాంకేతికత ద్వారా పూడిక తీయడం ద్వారా ప్రాజెక్టులు పూర్తిగా వినియోగంలోకి రానున్నట్లు చెప్పారు. మంత్రులు పొన్నం వివేక్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రేణుకుంట వద్ద లోయర్ మానేరు డ్యాంను పరిశీలించారు. తెలంగాణలో శ్రీరామ్ సాగర్ కానీ, కడెం ప్రాజెక్టు కానీ, లోయర్ మానేరు కానీ, మిడ్ మానేరు కానీ పూడికతోటి ఎంతైతే నీటిని అందించాల్సిందో రైతులకు వాటి కెపాసిటీ ప్రకారంగా అందిస్తలేదని టెక్నాలజీ తోటి పూడిక తీతలు తీయడం ద్వారా రైతాంగానికి సరి అయినటువంటి ఆ ప్రాజెక్టు కెపాసిటీ అనుగుణంగా నీటి నిల్వలు చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీస్తా ఉంది. గౌరవ వివేక్ గారు, నేను, గౌరవ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు దీన్ని ఒకసారి అసలు ఎట్లా సాంకేతికంగా పనిచేస్తుంది. గతంలో మేము రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నాం. మనం మామూలుగా ప్రొక్లైన్ పెట్టి తీస్తూ ఉంటారు. ఇప్పుడు ఉసికే మట్టి వేరు చేసే విధానం ఎట్టుందో ఒకసారి చూద్దామని వచ్చినాం. ఇది నూతనంగా ఏర్పడ్డ సాంకేతికమైన దానితో పూడికను తీయడం ద్వారా మరి చాలా కాలంగా కట్టబడ్డటువంటి ప్రాజెక్టుల యొక్క పూడికను వెలికి తీయడం ద్వారా వాటి యొక్క కెపాసిటీని ఇంప్రూవ్ చేసేటువంటి కార్యక్రమం. తప్పకుండా ఇది రైతాంగానికి అందరికీ మంచి జరుగుతుంది. అదేవిధంగా కన్జ్యూమర్ ఫర్ శాండ్ మేము ప్రధాన ఉద్దేశం ప్రభుత్వాన్ని కూడా గతంలో శాండ్ను ఒక మార్కెట్ వ్యాపారం లాగా చూసారు. ఇవన్నీ కన్జ్యూమర్ రిక్వైర్మెంట్ లాగా చూస్తా ఉన్నాం. కాబట్టి అవి ఒకసారి పరిశీలన చేద్దామని తెలంగాణలో